ఓకే. హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పూర్ణిమ గనిని పిజిటెక్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ మన కలెక్షను సిల్వరు 92.5% ఉండేటువంటి ప్యూర్ సిల్వర్‌తో రెడీ చేసినటువంటి సిల్వర్ జుమ్కీలేనా, స్టడ్సేనా, వైట్ అంటే ప్యూర్ అసలు ఏ విధమైన ఎనామిల్ కోటింగ్ లేకుండా ప్యూర్ సిల్వర్ బుట్ట కమ్మలేనా క్లారిటీగా వీడియో షేర్ చేస్తా అన్నట్టు. ఇటు ప్రైస్ ఎంతో తెలుసా? వింటే అస్సలు అవాకవుతారు. క్లారిటీగా ఒక్కొక్క ప్రైస్ ఎంత అనేది కూడా క్లారిటీగా చూపించేస్తాను. బిఫోర్ దట్ ఒక చిన్న మాట, లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు. ఒక చిన్న లైక్ ఇచ్చి మీరు ఇచ్చే సపోర్ట్ నాకు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. వీడియోని అయితే కంటిన్యూ చేద్దాము. ఒక 300 నుంచి అరౌండ్ 650 లోపల, అంటే 300-500 లోపల మనకు వచ్చేటువంటి నచ్చిన మల్టీ కలర్, ఏ కలర్ కాంబినేషన్ డ్రెస్సెస్ కానీ మనము రకరకాల జ్యువెలరీస్ మీద పెడుతుంటాం కదా. సిల్వర్ వచ్చి మనం రీబ్యాక్ చేసినా కూడా వర్తబుల్లే కాబట్టి, సో ఇలా మనం ట్రై చేస్తే పోయేదేం లేదు కదా. ఇంకా దీని మోడల్స్ ఏంది, వెరైటీసు ఏమాత్రం గోల్డ్కి తగ్గకుండా అదిరిపోయే డిజైన్స్ మోడల్స్ అయితే ఉన్నాయి. సో మనమైతే లుక్ వేసేసుకుందాము. ఇంకా రింగులు కూడా ఉన్నాయండి. మాక్సిమం చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడొచ్చి నవేడేస్ ట్రెండింగ్ అవుతా ఉందన్నమాట. వైట్ కలర్ జ్యువెలరీ వేయటం, అందులో సిల్వర్ ఒకటి. సెంటిమెంటల్గా కూడా మనకి సిల్వర్ వేసుకున్నాము అంటే బాడీలో హీట్ తగ్గిస్తుంది. ఇంకొకటి వచ్చి మండే చంద్రునికి ఈ యొక్క సింబల్గా కూడా భావిస్తూ ఉంటారు. ఇంకొకటి వచ్చి ఇప్పుడుండే గోల్డ్ ప్రైస్లో గోల్డ్ ఎక్కడికైనా వేసుకొని పోవాలన్నా రావాలన్నా కూడా కొంచెం భయపడుతున్నాము, పడిపోతుందేమో, పిల్లలకి వేస్తే దారబోస్తారేమో అని. సో అట్లాంటి టైంలో మనకి ఏ ఫంక్షన్కైనా బిందాస్గా హెవీ లుక్ అద్దరిపోయే ఈ కలెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో వాటి కలెక్షన్స్ నేను కంప్లీట్గా విత్ ప్రైస్తో కూడా చూపెడతాను అన్నాను కదా. ముందు వచ్చి మోడల్స్ ఏముంది, స్టడ్స్ ఏనా, హ్యాంగింగ్ ఏనా, రింగులేనా, రింగుల్లో కలర్ కాంబినేషన్ ఏమన్నా ఉందా, బుట్టలేనా, జిమ్కీ కమ్మలేనా, ఏముంది ఏమనేది ఒక లుక్ అయితే వేసేసుకొని ఇంకా వాటి ప్రైస్ ఏంటి వాటిని కానీ క్లారిటీగా 1 బై 1 వాటి కాస్ట్ ఎంత ఉంటుంది, దేని కాస్ట్ ఎంత ఉంటుంది అన్నది మీతో అయితే షేర్ చేస్తానబ్బా. ప్లెయిన్ సిల్వర్ బుట్టలు ఇవి వచ్చి మల్టీ కలర్ బుట్టలు అనమాట. సో నేనైతే ప్రిఫర్ చేసింది మల్టీ కలర్ అనమాట. ఎందుకంటే మనకి డ్రెస్ మ్యాచింగ్ అని ఉంటుంది, లుక్ వైజ్ బాగుంటుంది, సింపుల్ అండ్ స్వీట్గా ఉంటుంది. అంత హెవీ బుట్టలు అయితే లేవు. నేనైతే అడిగాను అనమాట, మనం కొంచెం హెవీగా ఉండే బుట్టలు అయితే కావాలి కదా అని. ఆర్డర్ ఇస్తే తెప్పిస్తాము అన్నట్టు వాళ్ళు చెప్పారు. ఇవి ట్రెండీగా అంటే ప్రతి స్కూల్ గోయింగ్ పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు మనం క్యాజువల్గా రెగ్యులర్గా కానీ వేసి పెట్టుకోవచ్చు అనమాట. సో ఇవి కలర్ పోవడం కానీ ఇట్లంతా ఏం ఉండదంట, ప్యూర్ ఉంటుంది అనేసి నేనైతే వాళ్ళు చెప్పారు. రిటర్న్ కానీ చేసుకుంటారంట. సో మనము ఏం కొన్నా ఇన్ కేస్ ఒక 300-600 పెట్టి ఒక గ్యారంటీ ఐటెం కానీ 1 గ్రామ్ గోల్డ్ కానీ కొన్నాము అనుకోండి, రిటర్న్ మనకైతే ₹1 కూడా రిటర్న్ రాదు కదా. సో మనం వాడుకున్న దీని ప్రైస్ పెరిగే కొంది సిల్వర్ ప్రైస్ వచ్చి 1 గ్రామ్ ₹100 అండి ఇవాళ వచ్చి కాస్టు. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో మనం ఒక 300-400-500 పెట్టి కొన్నాము, దాని తీరా వేసుకున్నాము, ఇంక వాడేసిన తర్వాత రిటర్న్ చేసినా కూడా మనకి దాని ప్రైస్ అయితే పెరుగుద్ది, వాల్యుబుల్గానే ఉంటుందన్నమాట. కాకపోతే మనం రిటర్న్ చేసినప్పుడు గోల్డ్కి ఇచ్చినట్టుగా దీనికి వాల్యూ అయితే ఇవ్వరనమాట. కొన్ని దగ్గర 60%, కొన్ని దగ్గర 75%, కొన్ని దగ్గర 50% కూడా తీసుకుంటారు. సో ఇప్పుడు మనం కొనేది మాత్రం పీస్ రేట్ అనమాట, వెయిట్ అయితే కాదు. సో ఇంక డిఫరెంట్ మోడల్స్, నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే మాత్రం ఇన్ కేస్ డెప్త్గా కానీ 1 బై 1 తీసి కానీ వాళ్ళైతే చూపెట్టారు. మాకు నచ్చినవి మాత్రం మేము చూడటము, సెలెక్ట్ చేసుకోవడము, ట్రయల్ వేయడం అట్లాంటివంతా చేసాం. కానీ మాకు నచ్చినటివి అన్నిటిని ఓపెన్ అయితే చేయలేదు. ఎందుకంటే సిల్వర్ మెటల్ అనేది మనం ఎక్స్పోజ్ చేసాము అంటే మామూలుగా బయట తీసి వదిలేస్తే కలర్ షేడ్ అవుతుందంట. సో వాళ్ళు ఇచ్చినటువంటి సజెషన్ ఏంద్రా అంటే, మనం వాడేటువంటి ఐటమ్ ఇన్ కేస్ మన ఒంటి మీద ఉండే సిల్వర్ కూడా మన ఒంటి మీద ఉన్నంత వరకు కలర్ షేడ్ అవ్వదు, తీసి పక్కన పెట్టేసామంటే కలర్ మారుతుంది. ఇవైతే నక్షత్రాలు అద్దరిపోతున్నాయి అబ్బా నిజంగా. ఇట్లాంటివి తీసుకొని మనము కలర్ కాంబినేషన్ ఉంటాయి కదా. సో వీటికి హ్యాంగింగ్ కానీ, జుమ్కీలు కానీ, జాలర్లు కానీ, ఒకప్పట్లో బాగా ట్రెండింగ్లో లాంగ్ చైన్ ఒకటి వచ్చేసి కింద ఒక ఈ విధంగా కలర్ కాంబినేషన్లో పూసలే హ్యాంగ్ అయ్యాయన్నమాట. సో అట్లాంటివి ప్లాన్ చేసుకున్నా, లేదు ఇలాంటి సింపుల్ స్టడ్సే పెట్టేసుకున్న, డ్రెస్ మ్యాచింగ్ లాంటివి తీసేసుకున్నా మనకైతే సూపర్గా అనిపిస్తాయి అన్నమాట. ఇవి ప్రైస్ అయితే మాక్సిమం చాలా అంటే చాలా తక్కువ చూపిస్తాను చూడండి. ఇది వచ్చి
460 అనమాట. రూ. 460. ఇంకొకటొచ్చి 380. అంటే ఒక్కొక్క లైన్ ఉంది గదా! ఒక్కొక్క లైన్‌కి ఎందుకంటే దాంట్లో కాంబినేషన్ ఉండేటువంటి ఆ స్టోన్స్, ఎనామిల్ అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైజ్ వచ్చిందనమాట. ఒక్కొక్క లైన్ అంటే 2 లైన్‌లు ఒక్కొక్క కలర్ కాంబినేషన్ గానీ, వాటి సైజ్ గానీ అట్లుంటుంది. పైన జుమ్కీలిచ్చారు. మధ్యలో వచ్చి బాగా స్టడ్స్ ఇచ్చారు. కింద కొంచెం చిన్న సైజ్ అట్లా ఇచ్చారనమాట. 450, 380 వాటి యొక్క కాస్ట్ ఆల్మోస్ట్ వాళ్ళు మెన్షన్ చేసుంటారు. మనకి రెగ్యులర్‌గా అలవాటుండే షాప్స్ అయితే బర్గెయినింగ్ గూడా ఉంటుంది. సో, ఎవరికైనా కావాలంటే ఒక 2, 3 సెట్లు తీసుకున్నా, మనకి కలర్ కాంబినేషన్‌లో కావాలని ప్లాన్ చేసుకున్నా గూడా కొంచెం రీజనబుల్‌గా అయితే ఇస్తారనమాట. ఇది అన్నట్టు ఎక్కడ అవైలబిలిటీ ఉంది ఏమనేది కూడా నేను చెప్పేస్తాను. ఎందుకంటే మన వాళ్ళు రెగ్యులర్‌గా నా ఛానల్ చూసే వాళ్ళకి డౌట్ వస్తుందనమాట. ఎక్కడ పెట్టారు ఏమనేసనని. సో, కొంచెం టెంప్టింగ్‌గా ఉంటుంది. వీడియో కంటిన్యూషన్‌గా చూసేసేయండి. ఎండింగ్‌లో అయితే చెప్పేస్తాను. సో, ఇవి కొంచెం బాగా అదెలా చెప్పాలంటే ఫాస్ట్ ఫార్వర్డింగ్ అనమాట. ట్రెండింగ్‌గా ఉండేటువంటి అమ్మాయిలకి, కాలేజీ గోయింగ్ గర్ల్స్‌కి పెండెంట్స్ అండి ఇవి. సో, మనకి పెండెంట్స్ కానీ ప్లెయిన్ సిల్వర్ చైన్స్ తీసేసుకొని వాటికి పెండెంట్స్ వాటి మన సింబల్స్ అనమాట. జీ గానీ, ఎల్, ఐ అంటే ఎవరెవరి పేర్లు ఉందో వాళ్ళ నేమ్స్‌తో సింబల్స్ యాడ్ చేసుకొని థ్రెడ్స్‌కి గానీ, లేదు మన చైన్‌లో గానీ ఇలా హ్యాంగ్ చేసుకొని డాలర్స్ అయితే ప్లాన్ చేసుకోవచ్చనమాట. సో, మల్టీపర్పస్‌గా గానీ వాడేసుకోవచ్చు డాలర్స్ అయితే. సో, నేను కమ్మలే చూసాను. మధ్యలో ఇవైతే వచ్చాయి. సరే ఎలానో పెట్టాం కదా అని చూపెట్టేస్తున్నాను. ఇంక ఇవైతే చిన్న ఎలా చెప్పాలనమాట, ఒకే ఒక్క స్టోన్ వచ్చిందనమాట. ముత్యము, పగడము, పచ్చలు, బ్లూ స్టోన్సు, గ్రీన్ స్టోన్సు అట్లా పెద్ద స్టోన్ ఒకటే వచ్చినటువంటి సింగిల్ స్టోన్ ఉన్నటువంటి కమ్మలని చెప్పచ్చు. ఇవి మామూలుగా గుండు కమ్మలు అంటాం కదా! దాంట్లో వచ్చి స్టోన్స్ పొదుగున్నారనమాట. చాలా అంటే చాలా బాగుంది. 250 నుంచి అవైలబిలిటీ ఉందనమాట ఇవైతే. సో, ఒకే ఒక స్టోన్ వచ్చింది కదా! మనకి ముత్యాలు, పగడాలు, పచ్చలు, బ్లూ కలర్ అంటే బ్లూని ఏమంటారు ఆ యొక్క నీలము అది సెంటిమెంటల్‌గా 7 వారాల నగల్లో యాడ్ చేసుకుంటా ఉంటారు. కొందరికి ఆ గ్రహ దోషాలున్నా వాడాలా అనేసి చెప్తుంటారు. అట్లాంటి వాళ్ళు వీటిని కూడా ప్లాన్ చేసుకోవచ్చనమాట. సో, కొన్నిటిని మేము తీసుకున్నాము అన్నాను కదా! ప్లెయిన్‌లో ఉండేటువంటి స్టడ్స్ అనమాట. సింపుల్‌గా ఉంటుంది. చెవుల్లో వేసినా ఏమి ఇబ్బంది ఉండదు. మామూలుగా పోగులు జుట్టిసినా అవి గుచ్చుకుంటాయి. కొంచెం చెవు అటు ఇటు అయినా లాక్కుంటాయి అనేసి మేమైతే ఈ చిన్న వైట్ కలరు అంటే తెల్లగా ఉండేవాళ్ళు కానీ, కొంచెం కలర్ తక్కువ ఉండేవాళ్ళు కానీ, ప్యూర్ సిల్వర్ కలర్ ఉండేటువంటి జ్యువెలరీ సెలెక్ట్ చేస్తే చాలా చాలా బాగా అనిపిస్తుందనమాట. సో, అది ఇంకా కొంచెం హ్యాంగింగ్ టైప్ గానీ, కొంచెం ట్రెండీగా గానీ, దీని మీద వచ్చి గ్లిటర్స్ వచ్చేసి, కలర్ కాంబినేషన్ స్టోన్స్ వచ్చేసి ఇట్లాంటివి గానీ ఉంది. సో, ఇలాంటివైనా ప్లాన్ చేయొచ్చు కదా అనేసి అన్నాము. ఇంకొకటొచ్చి మామూలుగా మనం ఒకప్పట్లో డబుల్ కమ్మలనేసి 2 సైడ్స్ ఓపెన్ ఉండేటివన్నమాట. పైన స్టోన్స్ వచ్చి కిందొచ్చి ఈ రింగులనేటివి ఉన్నాయి. ఇప్పుడు రింగులు కొంచెం ట్రెండీగా సిల్వర్‌లో కిందొచ్చి ఎనామిల్ కోటింగ్ అనగానే అదొక రకమైన పెయింట్ లాగా అనిపిస్తా ఉంది. డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్‌లో సింగిల్ లైన్ రింగ్ వచ్చేసి దానికి కిందొచ్చి ఈ లైటింగ్ కాంబినేషన్ ఇచ్చేసి చాలా అంటే చాలా బాగుందనమాట. చాలా తక్కువ కాస్ట్ 200, 300, 400 ఇలా కాస్ట్‌లోనే మనమైతే ప్లాన్ చేసుకొని అయితే కొనేసుకోవచ్చు. ఇవి నాకైతే చాలా చాలా బాగా నచ్చాయన్నమాట. నాకైతే నా చిన్నప్పుడు రోజులైతే గుర్తొచ్చేసాయి. అబ్బా! ఎందుకంటే అప్ టు 10థ్ ఇంటర్ వరకు కూడా నేను రింగులే వేసుకునేదాన్ని. ఎందుకంటే ఆ రింగులు వేయడం వల్ల మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండేది కాదు. నైట్ టైం పనుకున్నా కానీ గుచ్చుకోవడం కానీ, ఈ కమ్మలు కానీ, బుట్టలు కానీ ఇవేవన్నా వేసుకున్నా కూడా చెవుల్లో ఏదో అదుముకున్నట్టు, గుచ్చుకున్నట్లు అట్లా అనిపించేటివన్నమాట. సో, ఇలాంటివి వేసుకుంటే బాగుంటుంది కదా! ఇంకా చాలా చాలా కలర్ కాంబినేషన్‌లో కానీ, కొంచెం హెవీగా కానీ, రింగులు పెద్ద సైజు, చిన్న సైజు అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. సో, మనము తక్కువ కాస్ట్‌లో నెక్స్ట్ రీబ్యాక్ అంటే మనం ఎట్లా వేసేసినా రూపాయి రిటర్న్ వచ్చేట్టుగా ఇన్వెస్ట్ చేయమని చెప్తా ఉంటాం కాబట్టి, ఇలాంటివి మనం ప్లాన్ చేసుకొని మనకు కానీ, పిల్లలకి కానీ, మామూలు కాలేజ్ గోయింగ్ పిల్లలకి కానీ ఎవరికైనా యూజ్ అవుతాయి కాబట్టి, సో, సిల్వర్ మీద ఒక లుక్ వేసేసుకొని ఎలాంటి మోడల్స్ అయినా కానీ, కమ్మలు కానీ, జుమ్కీలు కానీ, బుట్టలు కానీ చాలా బాగున్నాయి. మనమైనా వాడేసుకోవచ్చు. ఈ బుట్టలైతే అన్నీ మల్టీ కలరు స్కై బ్లూ కలర్ నాకు
కూతురు చూసిందంటే ఇదే కావాలంటుంది. సో, నేను అందుకని స్టార్టింగ్ నుంచి చూపించకుండా ఎండింగ్‌లో పెడుతున్నా. ఎండింగ్‌లో చూడదు కాబట్టి. చాలా అంటే చాలా బాగున్నాయండి. ఎవరికైనా కావాలంటే మమతా జ్యువెలర్స్‌లో అవైలబిలిటీ ఉంది. సో, ఇవైతే కొంచెం కాస్ట్ అని చెప్పొచ్చనమాట. 600 ఆ వర్త్ అయితే ఉంది. సో, మీకు ఎవరికైనా కావాలంటే ప్లాన్ చేసుకొని మమతా జ్యువెలర్స్‌లో అయితే అవైలబిలిటీ ఉంది. ఇంకెక్కడైనా గోల్డ్ షాప్‌లో అయినా కూడా అడగండి. సిల్వర్ జ్యువెలరీ, కమ్మలు ఇట్లాంటివి ఉన్నాయి అనేసినైతే అడగండి. మీకు నచ్చితే ప్లాన్ చేసుకొని పర్చేజ్ చేసుకోవచ్చనమాట. ప్రతి దానికి కాస్ట్ అయితే మెన్షన్ చేశారు. ఇది 344 నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలోస్ మై ఛానల్.